నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్‌గా కొబ్బరి ఇంకా పాల కాంబినేషన్‌లో పుడింగ్‌ని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలే కాదు పెద్దలు కూడా పిల్లల్లా చాలా బాగా ఇష్టపడతారు. మరి ఇంత టేస్టీ కొబ్బరి పుడింగ్‌ని ఇంకా సింపుల్‌గా, టేస్టీగా నేనెలా చేశానో క్లియర్‌గా ఇప్పుడు చూపిస్తాను రండి. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మంచి టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. మనం ఈ రెసిపీ చేయడానికి ముందుగా కొబ్బరి నీళ్ళను తీసుకోవాలి. నా దగ్గర కొబ్బరి బొండం ఉంది కాబట్టి కొబ్బరి బొండంలో నేను నీళ్ళని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్ళనైనా వాడొచ్చు. ఇలా కొబ్బరి నీళ్ళను తీసుకున్నాక మనం తీసుకున్న కొబ్బరి నీళ్ళు ఎంత క్వాంటిటీ వచ్చాయో ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. ఇక్కడ నాకైతే 400 ml వరకు కొబ్బరి నీళ్ళు వచ్చాయి. అదే మనం కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్ళను తీసుకుంటే మరీ ఇన్ని నీళ్ళు రాకుండా కొంచెం తక్కువగా వస్తాయి. అలాగే కొబ్బరి బొండంలో పల్ప్ అనేది నాకు మరీ లేతగా వచ్చిందండి. ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువగా వస్తే మొత్తం ఆ టెండర్ కోకోనట్‌ని వాడొచ్చు. ఇన్ కేస్ మీకు కూడా కొబ్బరి బొండంలో పల్ప్ అనేది ఇలా చాలా తక్కువగా వచ్చి ఉంటే ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరిని తీసుకోండి. నాకు కూడా పల్ప్ తక్కువగా వచ్చింది కాబట్టి నేను కూడా ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నాను. ఈ కొబ్బరికి బెడకాలుండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసి ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మనం తీసిన ఆ టెండర్ కోకోనట్‌ని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు బరక అనేది తెలియద్దు కాబట్టి వీలైతే కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేశానండి. మనం బరకగా గ్రైండ్ చేసామంటే పుడింగ్‌లో ఆ బరక అనేది తెలుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలా మెత్తగా రుబ్బండి. లేదంటే మీరు ఇలా కొబ్బరి పల్పుకు బదులుగా కొబ్బరి పాలనే వాడొచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి పల్ప్‌ని రెడీగా పక్కనుంచి మనం తీసుకున్న కొబ్బరి నీళ్ళను స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుందాం. ఇందులోనే టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని బాగా కలపండి. అలాగే మనకు ఇది కొంచెం జెల్లీలా రావడానికి ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు జెలటిన్ పౌడర్‌ని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను వెజ్ జెలటిన్ పౌడర్‌ని వాడానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో అగర్ అగరైనా వాడొచ్చు. మనకు ఇది కిరాణా షాప్‌లో అయినా లేదా సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుంది. మనకు ఈ కొబ్బరి నీళ్ళనేవి కొంచెం వేడై మరగడం స్టార్ట్ అవ్వాలి. మరి ఎక్కువ టైం వరకు మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి నీళ్ళను ఏదైనా ప్లేట్‌లోకి గానీ, లేదా ఇలా బౌల్‌లోకి గానీ తీసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇది కంప్లీట్‌గా చల్లారేసరికి జెల్లీలా ఇలా కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పీసెస్‌గా కట్ చేసుకుందాం. ఇలా మనం చాలా ఈజీగా ఆ కొబ్బరి నీళ్ళ ఫ్లేవర్‌తో ఇలా జెల్లీలా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడ్డారండి. సో, ఇలా మనం కొబ్బరి నీళ్ళను జెల్లీలా తయారు చేసుకున్నాక, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక అర లీటర్ పాలను తీసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పేస్ట్ ఉంది కదా! కొబ్బరి పేస్ట్‌ని మొత్తం తీసుకొని బాగా కలపండి. ఇలా మనం అంతా కలిసేలా కలిపాకే స్టవ్ ఆన్ చేయాలి. సో, ఇలా అంతా కలిసిపోయాక స్టవ్ ఆన్ చేసి ఈ పాలను బాగా వేడి చేయండి. ఇందులోనే టేస్ట్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెరను, అలాగే ఇది కూడా కొంచెం జెల్లీలా ఫార్మ్ అవ్వడానికి ఒక 2 టీ స్పూన్ల జెలటిన్ పౌడర్‌ని తీసుకొని బాగా కలిపి వేడి చేయండి. మనకు ఈ పాలనేవి ఇలా వేడవ్వడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇక్కడ నేను ఈ కోకోనట్ జెల్లీని సెట్ చేయడానికి బ్రెడ్ మోల్డ్‌ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్లాట్‌గా ఉండే ఏ గిన్నెలో అయినా చేయొచ్చు. మీరు కావాలంటే కేక్ పాన్ అయినా వాడొచ్చు. లేదా స్టీల్ బాక్స్‌లో అయినా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ముందుగా అడుగు భాగాన కొన్ని జెల్లీ పీసెస్‌ని తీసుకొని ఆ తర్వాత ఉడికించిన పాల మిక్స్‌ని సగం వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా లేయర్స్‌లా సెట్ చేస్తున్నాను కదా! మీరు కావాలంటే మనం తయారు చేసిన ఆ కోకోనట్ వాటర్ జెల్లీస్‌ని ఉడికించిన పాలల్లో వేసి ఒకసారి కలిపి ఇలా బాక్స్‌లోకి తీసుకొనైనా సెట్ చేసుకోవచ్చు. సో, మొత్తానికి ఇలా తయారు చేసిన దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్‌లో పెట్టి కంప్లీట్‌గా చల్లారిపోయాక అలాగే పీసెస్‌లా కట్ చేసుకొనైనా తినేయొచ్చు. లేదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కూల్‌గా తినడానికి ఇష్టపడతారు. వేడి మొత్తం తగ్గాక ఒక 2, 3 గంటలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ తర్వాత తీసుకుంటే ఇంకా బావుంటుందండి. ఇక్కడ నేను ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత చూపిస్తున్నాను. ముందుగా ఎడ్జెస్‌ని ఇలా లూజ్ చేసి మనం ఉల్టాగా బోర్లిచ్చి తీసుకున్నామంటే జెల్లీ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం కొబ్బరి బొండంతో అయినా లేదా కొబ్బరికాయతో అయినా చాలా ఈజీగా ఈ జెల్లీని చేసుకోవచ్చండి. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్‌లోనే కాదు
ఏ సీజన్‌లో అయినా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఆ కోకోనట్ ఫ్లేవర్ అయినా, టేస్ట్ అయినా అల్టిమేట్‌గా ఉందండి. మీరు కూడా కొబ్బరితో మంచి స్వీట్‌నైనా లేదా చల్లగా ఈ సమ్మర్‌లో ఏదైనా చేయాలనుకున్నా ఇలా ఈ కోకోనట్ జెల్లీని ట్రై చేసి చూడండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.